ప్రస్తుత కాలంలో వ్యాపారం చేసేవారు ఏ విధంగా చేస్తున్నారు, ఇక్కడ అల్లాహ్ అనుగ్రహాన్ని మనము ఏ విధంగా పొందలేకపోతున్నాము అన్న ఒక చిన్న విషయాన్ని మనం పరిశీలన చేశామనుకోండి. సృష్టికర్త అయిన అల్లాహ్ వ్యాపారాన్ని ఆరాధనతో పోల్చడం జరిగింది, జుమా నమాజ్తో. అలాగే హజ్ యాత్ర సందర్భంగా దానితోనూ పోల్చడం జరిగింది. అనేక సందర్భాల్లో ఆరాధనని మరియు వ్యాపారాన్ని పోల్చి చూపించడం జరిగింది. ఎందుకని అలా పోల్చి చూపించడం జరిగింది సృష్టికర్త అయిన అల్లాహ్ అంటే ఇందులో ఒక మర్మం ఉంది, ఒక వివరణ ఉంది. ఏదైతే వ్యాపారం మనం చేస్తున్నామో, వ్యాపారం ఎందుకు చేస్తాము? ఇహలోకంలో సంతోషంగా ఉండడానికి, ఇహలోక లాభం కోసము, ధనం సంపాదించడం కోసం వ్యాపారం చేస్తాము. కానీ అదే వ్యాపారంలో మనము నిజాయితీగా చేశాము, వేరే వాళ్ళని మోసం చేయకుండా చేశాము, అలాగే నమ్మకంగా చేశాము, విశ్వాసంతో చేశాము, అల్లాహ్ ఏ నియమాలైతే చూపించాడో, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విధంగా మనకు వ్యాపారం చేయమన్నారో, ఒకవేళ అలా చేస్తే మనకు ఇహలోక లాభంతో పాటు ఇన్షాల్లా పరలోకం కూడా లభిస్తుంది, పుణ్యాలు కూడా లభిస్తాయి. అల్లాహ్ అందుకని వ్యాపారాన్ని మరియు ఆరాధనని కలిపి చెప్పడం జరిగింది. మనం వ్యాపారం చేస్తున్నాము, ఇహలోకంలో లాభం వస్తుంది, కానీ దానితో పాటు పరలోకంలో పుణ్యాలు కూడా దొరుకుతాయి మనకు. ఎప్పుడైతే మనము హలాల్ వ్యాపారం చేస్తామో, ఏ విధంగా అయితే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసి చూపించారో ఆ విధంగా మనం వ్యాపారం చేస్తామో అప్పుడు ధనము వస్తుంది, పుణ్యాలు వస్తాయి. ఒకవేళ ఆ విధంగా మనం వ్యాపారం చేశాము అనుకోండి, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అలాంటి వ్యాపారస్తులకి ఒక శుభవార్త వినిపించారు. జాగ్రత్తగా వినండి. అబూ సయీద్ ఖుద్రీ రజల్లాహు అన్హు కథనం, తిర్మిజీ షరీఫ్ యొక్క హదీస్. అత్తాజిరు సదూకుల్ అమీన్. ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో, సదూకుల్ అమీన్, నీతిమంతంగా మరియు నమ్మకంగా వ్యాపారం చేసేవారు, వారు పరలోకంలో స్వర్గంలో ఎవరితో పాటు ఉంటారు? మా అన్నబీన వస్సిద్దీకీన వషుహదాయి వస్సాలిహీన్. సుబ్హానల్లాహ్, ఎంత గొప్ప విషయమో చూడండి, గొప్ప శుభవార్త చూడండి. ఏ వ్యాపారస్తులైతే నిజాయితీగా నమ్మకంగా వ్యాపారం చేస్తారో వారు స్వర్గంలో నబీయీన్, ఎవరు? ప్రవక్తలతో ఉంటారు, మరియు వస్సిద్దీకీన్, సత్యవంతులతో ఉంటారు, వషుహదాయి, వారు షహీదులు, వీరమరణం పొందిన వారితో ఉంటారు, వస్సాలిహీన్, నీతిమంతులతో ఉంటారు. ఇంతకంటే గొప్ప వరము, గొప్ప శుభవార్త మరొకటి ఏమైనా ఉందా? ఎవరెవరైతే వ్యాపారం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పటి వరకు చేసిన వ్యాపారం ఏ విధంగా ఉంది? లేకపోతే తెలియక మనం ఏదైనా పొరపాటు జరిగితే ఇక మీదట వ్యాపారం ఎలా చేయాలి? ఒకవేళ మనం నిజాయితీగా నమ్మకంగా వేరే వారిని మోసం చేయకుండా వ్యాపారం చేశామా, ఇన్షాల్లా ఇహలోకంలోనూ లాభము, పరలోకంలో ప్రవక్తలతో ఉండే శుభవార్త. ఎంత గొప్ప విషయమో చూడండి. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏ పని చేసే ముందైనా, వ్యాపారం చేస్తున్నాము అంటే ఆ వ్యాపారం యొక్క నియమ నిబంధనలు ఏమిటి, ఖురాన్ మరియు హదీసుల్లో ఏమి చెప్పబడింది అనేది తెలుసుకోవాలి. ప్రతిదానికి అసలు మీకు పాపం ఏమిటో పుణ్యం ఏమిటో తెలియాలి అంటే దానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి. జ్ఞానంతో మనం ఉన్నాము అంటే ఈ విషయాలన్నీ కూడా మనకు తెలిసి వస్తూ ఉంటాయి.